ఆన్లైన్ బెట్టింగ్ ప్రాణాలు తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలికొంది. ఆన్లైన్ బెట్టింగ్ తో నష్టపోయాడు కొడుకు హరీష్. అప్పులు పెరగడంతో అవి తీర్చలేమని మనస్తాపంతో కుటుంబం అంతా కూడా కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఆ కుటుంబం. ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము ఆన్లైన్ బెట్టింగ్ కి వెళ్ళొద్దు అని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో చాలా నష్టపోయి ప్రాణాలు తీసుకునే వరకు వస్తున్నారు. సో అలాంటిది ఇది కూడా ఒకే కుటుంబానికి చెందిన ఏకంగా ముగ్గురు. అసలు ఏం జరిగింది? ఎవరు ఆన్లైన్ లో బెట్టింగ్ చేశారు? ఏం జరిగింది? అసలు అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? మూమెంట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా చాలా మంది ప్రాణాలు పణంగా పెట్టి ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే బెట్టింగ్ చేసిన సందర్భంలో వాళ్ళు ఏదైతే ఫోటోలు మార్పు చేసి లేకపోతే ఇంకేదైనా రకంగా ఇబ్బంది చేస్తామని చెప్పి వీళ్ళని బెదిరించడంతో ఒకసారిగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటన అయితే ఒకసారి అందరికీ కలిసివేసింది. కొడుకు చేసిన ఆన్లైన్ బెట్టింగ్ కి తల్లిదండ్రులు మనస్తాపంతో పరువు పోయడపోతుందో అని చెప్పి బయట ఎవరితో ఇలా తిరగలేమని చెప్పి ఆత్మహత్య చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎడిపల్లి మండలంలో సంబంధించిన ఈ ఘటన చోటు చేస్తుంది. వడ్డేపల్లి గ్రామం చెందిన రంగనేని సురేష్, భార్య హేమలత, కుమారుడు హరీష్. ఇది ముగ్గురు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. గత 20 సంవత్సరాలు వీళ్ళంతా కూడా వ్యవసాయ కుటుంబం, కిరాణా షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కుమారుడు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్ లో బెట్టింగ్ ఆడుతూ పాటు అలాగే ఆ బెట్టింగ్ ని ఎలా కట్టిన బెట్టింగ్ తీసుకున్న తర్వాత ఆ బెట్టింగ్ లో ఆడిన డబ్బులు పోయిన తర్వాత డబ్బులు కట్టడానికి బయట అప్పులు చేశాడు. అట్లా అప్పులు చేసిన తర్వాత అప్పులని కూడా ఒకసారిగా పెరిగిపోయి సుమారు 1 కాదు 2 కాదు 18 లక్షల రూపాయలు అప్పు చేశాడు. దీంతో కుటుంబం ఏం చేయాలో తోచక, డబ్బులు ఎలా కట్టాలో తోచక, ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ నుంచి వాళ్ళకి వస్తున్న ఫోన్ కాల్స్ కావచ్చు, ఇంటికి వచ్చి తరచూ ఇబ్బంది చేస్తున్న విషయాలు కావచ్చు, ఆ డబ్బులు కట్టడానికి బయట నుంచి మరో బాకీ వేరే దగ్గర బాకీ చేసి డబ్బులు తీసుకోవడం, వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర ఊరికే అంటే ప్రతిసారి వచ్చి ఇబ్బంది గురి చేయడంతో చుట్టుపక్కలంతా కూడా పరుగు పోతుందని తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపకు గురయ్యారు. దీంతో ముగ్గురు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. ముగ్గురు చనిపోయారు. ఒకసారిగా వడ్డేపల్లి గ్రామం అంతా కూడా విషాదాచారాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సుమారు కేవలం 20 గుంటల భూమితో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఒకసారిగా కుటుంబం అంతా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఒకసారిగా గ్రామం అంతా కూడా తీవ్ర మనస్తాపానికి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కొడుకు చేసిన బెట్టింగ్ కి, ఆన్లైన్ బెట్టింగ్ కి సుమారు లక్షల రూపాయలు ఆ బెట్టింగ్ లో ఆడడంతో ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసుకున్నారు. కొడుకు చేసిన అప్పుకి ఇలాంటి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో ఇది ఇంతటి ఘోరం ఏ కుటుంబంలో రావద్దని చెప్పి కూడా అటు తల్లిదండ్రులు కూడా ఆ తల్లిదండ్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే వెలుగొందని చెప్పవచ్చు. అసలు ఎంతవరకు పెట్టారు రాజేష్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో? చాలా వరకు చూస్తూ ఉన్నాం మనము, లక్షల ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి గేమ్స్ ఆడుతున్న పరిస్థితి. అసలు ఎంతవరకు పెట్టారు? ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? అంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల్లో వీళ్ళు ముగ్గురికి మాత్రమే ఈ బెట్టింగ్ విషయం తెలుసు. కానీ బయట చేసిన ఏదైతే బెట్టింగ్ డబ్బులు కట్టడానికి బయట నుంచి బాకీ తీసుకొచ్చి ఇతరుల నుంచి 3 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీ తీసుకొచ్చి డబ్బులు కట్టడానికి డబ్బులు తీసుకురావడంతో ఆ వడ్డీ పెరిగింది. దాంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ కట్టాల్సిన బాకీ పెరిగింది. దీంతో ఆ బాకీ కట్టకపోయేసరికి కుటుంబ సభ్యులు వచ్చి ఇంటికాడ తరచు గొడవ చేయడము, లేకపోతే వాళ్ళని దూషించడంతో ఒకసారిగా కుటుంబం అంతా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేవలం అంటే మొదటగా ₹1,00,000 నుంచి సుమారు 2 లక్షల వరకు బెట్టింగ్ ఆడిన తర్వాత ఆ బెట్టింగ్ అలవాటుగా మారింది. ఇంకా తరచు ఆడాలి అనిపించింది. ఆ బాబుకి ఎవరైతే అంటే స్థానికులు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అంటే తరచు ఫోన్లో ఆ గేమ్స్ ఆడేవాడు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ బెట్టింగ్ ఆడిన డబ్బులు ఎంత ఉన్నాయో తెలియదు. కానీ ఆ బెట్టింగ్ డబ్బులు కట్టడానికి బయట నుంచి బాకీ తీసుకొచ్చాడు. అంటే బెట్టింగ్ డబ్బుల కంటే బయట తీసుకొచ్చిన బాకీ ఎక్కువ చెప్తున్నారు. అటు బెట్టింగ్ అలవాటు పడి ఇటు బాకీ తీసుకొచ్చిన దానికి వడ్డీ పెరగడంతో ఇంత వడ్డీ బాకీ పెరిగింది. సుమారు 18 లక్షల వరకు బయట బాకీ పడ్డాడు. దీంతో ఏదైతే డబ్బులు కట్టిన తర్వాత ఇదంతా ఒక్కసారిగా అందరికి కట్టకపోయేసరికి అంతా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం అంతా ఒక్కసారిగా బలవన్మరణం పాల్పడ్డారు. అందరూ ముగ్గురు చనిపోయారు. దీంతో గ్రామంలో విషాదాచారాలు అనుకున్నాయి. పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు, విచారణ అయితే చేపడుతున్నారు. వీళ్ళ మృతికి కారణాలు ఎవరని కూడా
పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఫోన్ కాల్ ద్వారా ఆ బెట్టింగ్ అంటే ఏ కంపెనీ ద్వారా బెట్టింగ్ ఆడడానికి కూడా పోలీసులు అయితే ఆ సైబర్ క్రైమ్ కూడా అప్పచెప్పారు. దీంతో పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.